హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవుని విషయాల దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ఖచ్చితమైన డిసిప్లిన్ ఉండాలండి. ఖచ్చితంగా ఉండాలి దేవుని విషయాల్లో. మనం దేవుని మాట పొల్లైనా సున్నైనా తీసివేయడం, కలపడానికి లేదు, అందులో నుంచి యాడ్ చేయడానికి లేదు. మనం చాలాసార్లు మన కన్వీనియన్స్ ప్రకారం దేవుణ్ణి వెంబడిస్తుంటాం, మన అనుకూలతను బట్టి ప్రభువుని సంతోషపెట్టాలని చూస్తుంటామే. కానీ సిలువ మొయ్యమన్నప్పుడు మొయ్యాలి, కింద పెట్టమన్నప్పుడు పెట్టాలి. నిందలు వస్తాయి. నింద వచ్చినప్పుడు గుండె బద్దలైంది. ఈ కోపాలు వచ్చిన వాళ్ళు, ఆ గుండెల్లో బాధ ఎక్కువ అయిపోయిన వాళ్ళు ఏమవుతారంటే హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి, స్ట్రోక్స్ వచ్చేస్తున్నాయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఇవాళ. అది నువ్వు తట్టుకోగలిగిన ఆ నిందను తీసుకెళ్ళి ప్రభు దగ్గర వదిలిపెట్టగలిగిన పరిస్థితి మనకు వచ్చినప్పుడే మన విశ్వాసంలో క్రీస్తు సారూప్యంలోనికి మారామంటే. అడిగేస్తున్నాను, అదే నిందకు బద్దలాయని కరుణించే వారికి కనిపెట్టుకున్నాను కానీ ఎవరు నాకు లేకపోయారు, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకున్నాను కానీ ఎవరు నాకు కానరాలేదు. అలాంటి పరిస్థితుల్లో మేము వెళ్ళామండి ప్రభు నిమిత్తమై. నువ్వు చేసిన తప్పు కోసం నీకు నింద వస్తే మళ్ళీ అది పెద్ద గొప్ప చెప్పుకోకు. ప్రభు నిమిత్తమై. అది కూడా నింద అంటే చేసిన దానికి నింద వస్తుంది. అప్పనింద అనే ఇంకో మాట ఉంది, ఎంతమంది తెలుసు? అప్పనింద అంటే చెయ్యని దానికి నింద భరించడమే కష్టం, కానీ అప్పనింద భరించడం అబ్బో ఇంకా సాధ్యం కదా. తప్పు చేస్తే తిట్టో, తప్పు చేయకుండా ఎవరు తిట్టమన్నా నన్ను అంటాను చూసారా. నిజమైతే తిట్టో, నిజంగానప్పుడు నువ్వు నిరూపించుకొని అప్పుడు తిట్టో, ఊరక తిడతావు ఎందుకు అనేకపడతావు చూసారా. తప్పిదమనకై దెబ్బలు తింటే అదేం గొప్ప. చూడండి 2 పేతురు 2వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక. 2 పేతురు లేరు, ఒక పేతురే ఉన్నారు బైబిల్లో. కానీ పేతురు 2 పుస్తకాలు రాశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడలా అది హితమగును. తప్పిదములకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించడం మీకేమి గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడ్డారు చూసారా. మేలు చేసి బాధను అనుభవించేవాడు. తప్పు చేసినందుకు బాధలు అనుభవిస్తున్నారు లోకంలో అందరూ. ఎవడైనాను వ్యభిచారిగా, దొంగగా, పాపిగా వాళ్ళు శ్రమలు పడుతున్నారు. కానీ ఒకడు క్రైస్తవుడైనందున శ్రమ పడితే దానిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ప్రభు నిమిత్తమై నిందను సహించినప్పుడు మనం క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడుతున్నాం. ఆయన శ్రమానుభవంలో సమానుభవం పొందుతున్నాం. యు ఆర్ సో స్పెషల్ దేవుని దృష్టిలోనండి. నేను అన్యాయంగా ప్రభు నిమిత్తమై దూషించబడుతున్నాను, ప్రభు నిమిత్తమై నన్ను నిందిస్తున్నారు, ప్రభువు కొరకు నన్ను బాధ పెడుతున్నారని ఎవరన్నా చెప్పగలుగుతున్నారంటే నిన్ను దేవుడు తన సారూప్యంలోనికి మలుచుకుంటున్నారు. బీ గ్లాడ్ అబౌట్ ఇట్. దాని విషయమై మీరు సంతోషించి ఆనందించండి, కానీ దుఃఖపడద్దు. ఏంటంటే జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు, నా నామము నిమిత్తము పలుకున్నప్పుడు మీరు ఏడవంట, సంతోషించి గంతులు వేయండి. కొండ మీద ప్రసంగంలో ఉంటుందండి, మన రిఫరెన్స్లు చెప్తూ కూర్చుంటే సరిపోదు. వినండి. ఇప్పుడు అడుగుతున్నాను నేను, అసలు ఎంతమందికి ఈ కల్వరి సహవాసంలో క్రీస్తు నిమిత్తమై నష్టపోయేవారు, క్రీస్తు నిమిత్తమై లోకాన్ని పెంటగా ఎంచుకున్నవారు, క్రీస్తు శ్రమానుభవంలో సమానుభవం పొందే అవకాశాలు కలిగిన వారు. దట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. అదొక గొప్ప శ్లాఘ్యత. నాకు కూడా క్రీస్తు కొరకు శ్రమ పడే, నిందలు పడే అవకాశం ఇచ్చాడు అనటం అనేది అది కర్స్ కాదు, అది శాపం కాదు, అది దీవెన అని మనం గుర్తు చేసుకోవాలండి. ప్రార్థన. శ్రమలో తోడై ఉన్న దేవా, శ్రమలో యోసేపుకు తోడై ఉన్నావే, శ్రమలో యోబుకు తోడై ఉన్నావే,
శ్రమలలో పౌలుకు తోడై ఉన్నావే. శ్రమలలో నీవిచ్చే ఆదరణ మాకు కావాలయ్యా. శ్రమలలో నీవిచ్చే తోడు మాకుంటే చాలయ్యా. అది ఎలాంటిదైనా నీవు తోడుంటే వాటిని జయించగలుగుతాం. ప్రతి పోరాటంలో మాకు జయము దయచేయి. నిన్నే హత్తుకుంటున్నామయ్యా. అయ్యా యేసయ్యా, మా అవసరాలన్నీ తీర్చగలిగిన దేవా, మా గాయాలన్నీ మాన్పగలిగిన దేవా, మా బాధనంతటిని తీసివేయగలిగిన యేసయ్యా, ఆ భయంకరమైన నరక బాధ నుండి తప్పించడానికి మా కొరకు సెలవులో ప్రాణమిచ్చిన యేసయ్యా, నిన్నే నమ్ముకుంటున్నామయ్యా. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ చేత ముట్టబడాలయ్యా. ఆత్మల జాలరులుగా మేము ఉండాలయ్యా. లోకాన్ని ప్రేమించే క్రైస్తవులుగా మమ్మల్ని ఉండనిపోతున్నా ఆయన. లోకాన్ని కొరకు జీవించే వారిగా కాక సిలువెత్తుకొని నిన్ను వెంబడించే వారికి ఉండడానికి సహాయం చేయి. నీ రాకడ వరకు మమ్మను నమ్మకస్తులుగా చేయమయ్యా. ఇంకా నేనెందుకు పుట్టానో తెలియలేదు, నన్నెందుకు రక్షించుకున్నాడో ఎరగలేదనే వారు ఈ రోజున ఇక్కడ ఉంటే, లైవ్లో కానీ చర్చ్లో కానీ ఉన్నవారితో ఈరోజు స్పష్టంగా నీ చిత్తాన్ని బయలుపరచుకున్నాను. ఎందు నిమిత్తమై నేను క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనుటకు పరిగెడుతున్నానన్న గురితో మేమును నీ సన్నిధికి పరుగులెత్తి నీ చిత్తమును ఎరుగుటకు, నీ ఉద్దేశములు మాలో ఫలించినట్లు బ్రతుకుటకు సహాయం ఇచ్చింది. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా.